యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 15,000 కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులోనూ మెగావాట్ కు 2.5 కోట్ల చొప్పున అంచనా పెంచి మొత్తంగా 2.5 కోట్లు దిగమింగింది ఎవరో లెక్క తేలాలి అన్నారు. ఇక దొరికిపోతామని అర్థమైనందునే మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి విచారణ కమిషన్ను రద్దు చేయాలి అంటూ కోరారు అని ఆరోపించారు. కానీ విచారణ అనంతరం సుప్రీంకోర్టు కమిషన్ను కొనసాగించాల్సిందిగా స్పష్టం చేసింది అని తెలియజేశారు. నిన్న అసెంబ్లీలో చర్చ సందర్భంగా జగదీష్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే ఇప్పటికే చర్లపల్లి జైల్లో ఉన్నట్లుందన్నారు. జ్యుడిషియల్ విచారణ తాము అనలేదన్నారు. ఇదే సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని అంశాల్ని ప్రస్తావించినప్పుడు తమ నిజాయితీని తాము నిరూపించుకుంటామని విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారన్నారు. దీంతో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం, యాదాద్రి 260x4 సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం, యాదాద్రి 4000 విద్యుత్ ఒప్పందం BHEL ఇవ్వడంపై వారు కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక ఆమోదించాలని రేవంత్ రెడ్డి అన్నారు. కమిషన్ సమన్లు ఇచ్చినప్పుడు తమ వాదనలు వినిపిస్తే వాళ్ల నిజాయితీ బయటకు వచ్చేదన్నారు. అక్కడికి వెళ్లకుండా ఆ కమిషనే వద్దు అని కోర్టుకు వెళ్లారన్నారు. హైకోర్టు వారి వాదనలను తిరస్కరించిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టును వెళితే విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. కమిషన్ చైర్మన్ పట్ల అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మార్చేందుకు ప్రభుత్వాన్ని సూచించిందన్నారు. ఇక కొత్త చైర్మన్ ను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. జార్ఖండ్ లో 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు టెండర్ పిలిస్తే కొరియన్ కంపెనీ BHEL ఇంకో కంపెనీ టెండర్లో పాల్గొన్నాయని, తెలంగాణలో అంచనాలకు ప్రభుత్వం BHEL కు కాంట్రాక్ట్ ఇచ్చిన రోజే జార్ఖండ్ ప్రభుత్వం సూపర్ క్రిటికల్ టెండర్ పిలిచింది అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక ఇదే BHEL 18% తక్కువకు టెండర్ కోట్ చేసి అక్కడ పని దక్కించుకుంది అని పేర్కొన్నారు. 18% తక్కువకు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉండగా 4000 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును BHEL కు అప్పజెప్పారు అని అన్నారు. 2.5 ఏళ్లలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున BHEL కు ఇచ్చాము అని అన్నారు. కానీ టెండర్ ఇచ్చి 9 అయినా ఇప్పటి వరకు ఉత్పత్తి మొదలు కాలేదు అని గుర్తు చేశారు. ఆనాడు 7 కోట్లకు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ 10 కోట్లకు అంచనా పెరిగింది అన్నారు. ఇక కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్న రేవంత్ రెడ్డి BHEL కు విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది అన్నారు. సివిల్ వర్క్స్, బ్యాలెన్స్ ఆఫ్ ప్లాన్ వర్క్ ను మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తామని అన్నారు. ఇక ఇప్పటి వరకు దేశంలో జరిగింది ఇదేనని తెలియజేశారు. కానీ BHEL నుంచి బీఆర్ఎస్ నేతల బినామీలు, బంధువులు సివిల్ వర్క్స్ ను కాంట్రాక్ట్ తీసుకున్నారు అని అన్నారు. దీంతో వేల కోట్ల రూపాయల మోసం జరిగిందని, చివరకు కంకర, ఇసుక, వాచ్మెన్ల వరకు పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయించిన వారికి అప్పజెప్పారు అని రేవంత్ ధ్వజమెత్తారు.